కందుకూరులోని సోమేశ్వర స్వామి సన్నిధానంలో అడుగడుగునా ఆధ్యాత్మికత పరిమళిస్తుంది. ఆలయ ప్రాంగణంలో సోమేశ్వరునితో పాటు పలు ఉపాలయాలలో వీరభద్రుడు, భద్రకాళి, నవగ్రహ మంటపాదులు నెలకొని ఉంటాయి. ఇదే లోగిలిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. గర్భాలయంలో వీరభద్రుడి ప్రక్కన భద్రకాళి విగ్రహం ఉంటుంది. వీర రసోపేతానికి చిహ్నమైన ఈ జంటమూర్తులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవతరించాయి. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. మరోవైపు భద్రకాళి మాతకు ప్రత్యేక ఆలయం ఉంటుంది. గర్భాలయంలో భద్రకాళీదేవి వర్ణరంజిత శోభతో అలరారుతూ ఉంటుంది. నాసికా కర్ణాభరణాలతో ఎడమ చేత త్రిశూల ఆయుధాన్ని ధరించి సౌందర్య రూపిణిగా ప్రకటితమవుతుంది. సర్వాలంకృతంగా చామంతి మాలికలతో, నానావిధ పరిమళ పత్ర పుష్ప మాలికలతో భద్రకాళీదేవి తేజరిల్లుతూ ఉంది. జగదాంబా కొలువైయున్నది, జగదాంబా కోటి సూర్య ప్రభాసమా. అమ్మవారి ముంగిట ఉన్న ప్రత్యేక పీఠంపై శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రానికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో మరోవైపు అయ్యప్ప స్వామి చిత్తరువు ఉంటుంది. చెంతనే సుబ్రహ్మణ్యుని ప్రతిరూపమైన జంటనాగుల ఆకృతి ఉంటుంది. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియసుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. ఈ లోగిలిలో మరోవైపు నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు క్రింద భారీ సర్పాకృతి గోచరమవుతుంది. మహాకాల స్వరూపానికి ప్రతీకగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకృతిలో ఈ సర్పాకృతి ఉంటుంది. ఈ సర్పాకారం చుట్టూ జంటనాగ ప్రతిమలు, ఏకశిలానాగ ప్రతిమలు బారులు తీరి ఉంటాయి. నింబవృక్షం క్రింద ఉన్న నాగదేవతల్ని సేవించడం ద్వారా సంతానార్థులైన దంపతుల మనోభీష్టాలు నెరవేరుతాయి. అంతేకాదు, నేత్ర కర్ణ సంబంధిత